ప్రేమించిన ప్రతి మనిషికి ఇలాంటి ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒక పక్క తనంటే ప్రేమ, ఒక పక్క తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నన్న భయం. తను చెప్పే సమాధానం పైనే నా జీవితం ఆధారపడి ఉంది. ఇంత టెన్షన్లో కూడా తన నవ్వు గుర్తొస్తే ఏదో తెలియని ఆనందం, చిన్న సంతోషం. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా, మోనా. వన్ మినిట్ చెప్పరా. ఎరా దీపక్, బిజీగా ఉన్నావా? లేదురా. న్యూ అడ్మిషన్స్ ఏమైనా వచ్చాయా? లేదు, వస్తే మళ్ళీ మనం బిజీ అవ్వచ్చు. ఓకే, కొన్ని ఏదైనా పబ్లిసిటీ కోసం ప్లాన్ చేద్దామా? లైక్ ఏదైనా యాడ్స్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్. మొదటిసారి తనని నేను ఇక్కడే చూశాను. తను మా డాన్స్ క్లాస్లో జాయిన్ అయింది. మేఘం కరిగేనా పిల్లో పిల్లే, వానే కురిసేనా పిల్లో పిల్లే, దేహం తడిసేనా పిల్లో పిల్లే, జ్వాలే అడిగేనే పిల్లో పిల్లే, కన్నులతో పాడితే నేనేమి చేయనే, కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే, మరల మరల నిన్ను కనే, పెరిగే పెరిగే చనువిదే, మనసు మరిచే గతమునే, నీవేని తగిలితే, మరల మరల పెరిగే పెరిగే మనసు మరిచే, నీవేని తగిలితే, మేఘం కరిగేనా పిల్లో పిల్లే, వానే కురిసేనా పిల్లో పిల్లే. చూస్తూ చూస్తూ మా మధ్య స్నేహం పెరిగింది. కానీ అప్పుడే నాకు ఉద్యోగం వచ్చి బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. ఏం చేస్తాం, మన జీవితం ఎటు వెళ్ళాలో అటే మనల్ని నడిపిస్తుంది. బెంగళూరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళే ముందు తన బర్త్డే సెలబ్రేట్ చేసి మోనాకి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశాను. హ్యాపీ బర్త్డే మోనా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దీపక్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మోనా. నేనెప్పుడు అనుకోలేదు నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకుంటానని. థ్యాంక్ యూ. ఇదంతా నీ వల్లే. నేను యాక్చువల్లీ బెంగళూరు వెళ్తున్నాను జాబ్ కోసం. చెప్పలేదు? అంటే నేను అనుకోలేదు మీ అందరినీ వదిలేసి వెళ్తాను అని, కానీ తప్పదుగా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. టైంకి తింటూ ఉండు, ఓకేనా? బాయ్. సరే. బెంగళూరు వచ్చే వరకు బాగానే ఉంది. వచ్చాకే తెలిసింది మోనాని చాలా మిస్ అవుతున్నాను అని. ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మోనా నుండి ఫోన్ వచ్చింది. హే హాయ్. హాయ్ దీపక్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్. ఏం చేస్తున్నావు? కాలేజ్లో జాయిన్ అవ్వడానికి బెంగళూరు వస్తున్నా. ఎప్పుడు? రేపే. వచ్చి పికప్ చేసుకో. ఓకే ఓకే బాయ్.
ఎస్. ನಿನ್ನ ಜೊತೆ ನನ್ನ ಕಥೆ ಒಂದೊಂದು ಸಾಲು ಜೀವಿಸಿದೆ. ನನ್ನ ಜೊತೆ ನಿನ್ನ ಕಥೆ ಬೇರೊಂದು ಲೋಕ ಸೃಷ್ಟಿಸಿದೆ. ಎಂದು ಹೀಗೆ ಆಗಿಲ್ಲ, ಏನು ಇದರ ಸೂಚನೆ? ನೂರು ವಿಷಯ ಎತ್ತರೂನು ನಿನ್ನದೊಂದೇ ಯೋಚನೆ. ಇಬ್ಬರಲ್ಲ ಒಬ್ಬರೀಗ ನಾನೆನ್ನು ನಿನಗರ್ಪಣೆ. ನೀನಾದೇನಾ ನೀನಾದೇನಾ ನಿನ್ನೊಂದಿಗೆ ಈ ಜೀವನ. ನೀನಾದೇನಾ ನೀನಾದೇನಾ ನಿನ್ನೊಂದಿಗೆ ಈ ಜೀವನ. ನಿನ್ನ ಜೊತೆ ನನ್ನ ಕಥೆ ಒಂದೊಂದು ಸಾಲು ಜೀವಿಸಿದೆ. ನನ್ನ ಜೊತೆ ನಿನ್ನ ಕಥೆ ಬೇರೊಂದು ಲೋಕ ಸೃಷ್ಟಿಸಿದೆ. మా మధ్య ఉన్నది స్నేహం కాదు, ప్రేమ అని నాకు మెల్లగా అర్థమైంది. నా ప్రేమ తనకు చెప్పే రోజు రానే వచ్చింది. ఐ లవ్ యూ మోనా. నీ నిర్ణయం ఏంటో చెప్పు మోనా. నాకు అర్థమవుతుంది నీ కేరింగ్, నీ అఫెక్షన్, నీ ప్రేమ. బట్ నేను చదువుకోవాలి, దానికి కొంచెం టైం కావాలి. నీకోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. దీపక్, మనం సెటిల్ అయితేనే మన పేరెంట్స్ని ఒప్పించగలం. వాళ్ళు ఒప్పుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకోగలను. వాళ్ళు ఒప్పుకునేదాకా మనం ప్రయత్నిద్దాం. అది నీ సమ్మతంతోనే. తను చూసిన చూపు ఇంకా నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది. రోజులు గడిచాయి, తన చదువు పూర్తయింది. మా ప్రేమ గురించి ఇంట్లో చెప్పే రోజు వచ్చింది. మోనా తన వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళింది. వాళ్ళ నిర్ణయం ఏదైనా మాకు సమ్మతమే. మోనా, ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते नो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्.
సర్వం నీ వెంటే నే అన్నా